ఈ ఇజ్రాయిల్ చూడ్డానికి చాలా చిన్న దేశం, కానీ వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, మిలిటరీ పవర్ అండ్ అడ్వాన్స్ వెపన్స్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాల దగ్గర కూడా లేవు. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ ఇజ్రాయిల్ తమ దగ్గర ఉన్న టెక్నాలజీ, మిలిటరీ పవర్తో పెద్ద దేశాల్ని కూడా ఈజీగా ఓడించగలదు. వీళ్ళు ఎవ్వరికీ భయపడరు. అమెరికా, రష్యా, చైనా లాంటి సూపర్ పవర్స్కి కూడా ఈ దేశం భయపడదు. ఒకసారి ఈ ఇజ్రాయెల్ మ్యాప్లో ఎక్కడ ఉందో చూడండి. ఇది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక చిన్న దేశం. దీని చుట్టూ అన్ని ఇస్లామిక్ దేశాలే ఉంటాయి. అండ్ ఈ దేశం చుట్టూ ఉన్న మ్యాక్సిమం దేశాలు ఇజ్రాయెల్ని శత్రువుగా చూస్తాయి. ఎందుకు అంటే ముస్లిం దేశాల మధ్య ఒక జూయిష్ దేశం ఉండడం వీళ్ళలో ఎవరికీ ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్ని కంప్లీట్గా సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఒక ప్లాన్ కూడా వేశారు. 1967లో ఈ ఇస్లాం దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా అండ్ సుడాన్, ఈ 9 దేశాలు కలిసి ఇజ్రాయెల్ని కంప్లీట్గా నాశనం చేద్దాము అని ప్లాన్ వేశాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక చిన్న దేశం పైన 9 దేశాల ఆర్మీలు కలిసి అటాక్ చేస్తే ఆ దేశం మిగులుతుందా? నామరూపం లేకుండా పోతుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అన్ని దేశాలు కలిసి తమ పైన యుద్ధానికి వస్తున్నాయి అని తెలుసుకున్న ఇజ్రాయిల్ ఏమాత్రం భయపడకుండా, యుద్ధం వచ్చేదాకా వెయిట్ చేయకుండా వీళ్ళే ముందు ఆ దేశాలపైన దాడి చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ దెబ్బకి కేవలం 6 రోజుల్లో అరబ్ దేశాల ఆర్మీస్ అన్ని నాశనం అయ్యాయి. ఇజ్రాయెల్ వెపన్స్ టెక్నాలజీ ముందు ఈ దేశాలు నిలబడలేకపోయాయి. ఈ చిన్న దేశం చుట్టూ ఉన్న 9 అరబ్ దేశాల్ని భయంతో పరిగెత్తేలా చేసింది. ఇప్పటికీ ఈ దేశాలు ఇజ్రాయెల్ పేరు వింటేనే వణికిపోతాయి. అయితే ఇజ్రాయెల్పై తమకు పక్కనే ఉన్న గాజా, పాలస్తీనా నుంచి తరచుగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఇది చేసేది హమాస్ అనే ఉగ్రవాద సంస్థ. ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ కంట్రీయో తెలిసి కూడా ఈ హమాస్ తరచూ ఇజ్రాయెల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అక్టోబర్ 7, 2023లో అన్ని లిమిట్స్ని క్రాస్ చేశారు. ఆ రోజు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలోకి ఎంటర్ అయి అక్కడి ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపారు. దాదాపు 1200 మందిని రోడ్డు పైన వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపారు. అండ్ దాదాపు 250 మందిని హాస్టేజెస్గా తీసుకెళ్లారు, బందీ చేసి తీసుకెళ్లారు. ఇక అప్పటి నుంచి ఇజ్రాయిల్ తన విశ్వరూపాన్ని హమాస్ ఉగ్రవాదులపై చూపించడం మొదలుపెట్టింది. తమపై జరిగిన దాడికి బదులుగా ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదుల్ని వేటాడుతూ వాళ్ళు ఉండే గాజా, పాలస్తీనా దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇక్కడ చూడండి, మొదట్లో గాజా ఇలా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీలో కొంతమంది, బ్రదర్ నువ్వు ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తున్నావా, వాళ్ళు పాలస్తీనాలో వేల మందిని చంపారు అనొచ్చు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే, ముందు గొడవను స్టార్ట్ చేసింది ఎవరు? ఒక మేక తల పొగరుతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో సింహం నిద్రపోతున్న సమయంలో దాని పిల్లలపైన దాడి చేస్తే లేచాక ఆ సింహం మేకను బతకనిస్తుందా? సేమ్ అదే ఇక్కడ జరిగింది. ఎంతో శక్తివంతమైన ఇజ్రాయెల్ కామ్గా ఉన్న సమయంలో హమాస్ వాళ్ళ ప్రజలపైన దాడి చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. ఆ యుద్ధంలో 100 మంది పోయారా, 1000 మంది పోయారా, 1,00,000 మంది పోయారా అనేది కౌంట్ ఉండదు. యుద్ధం స్టార్ట్ చేసిన వాడిని తన్నాలి. ఎనీవే, ఈ విషయంలో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కో విధంగా ఉంటుంది. ఈ హమాస్ అండ్ ఇజ్రాయిల్ రెండిట్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో నాకు కింద కామెంట్లో చెప్పండి. అయితే ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, ఇజ్రాయెల్ని ఓడించడం ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ వల్లే కాదు. అలా ఎందుకు అంటే వాళ్ళు టెక్నాలజీలో అంత ముందున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్ ఒక న్యూ వెపన్ టెక్నాలజీ తయారు చేసింది. ఇలాంటి టెక్నాలజీ అమెరికా, చైనా, రష్యా, ఈవెన్ మన ఇండియా దగ్గర కూడా లేదు. ఇజ్రాయెల్ యాంటీ మిసైల్ లేజర్ సిస్టమ్, ఐరన్ బీమ్ని తయారు చేసింది. మీరు స్టార్ వార్ సినిమాను చూసి ఉంటే అందులో లేజర్ వెపన్స్ ఉంటాయి. అలాంటి టెక్నాలజీని ఇజ్రాయెల్ తయారు చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇజ్రాయెల్ డిప్లాయిస్ స్టార్ వార్ ఇన్స్పైర్డ్ వరల్డ్ ఫస్ట్ లేజర్ ఇంటర్సెప్టర్. అసలు ఈ లేజర్ టెక్నాలజీ ఏంటి? ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఇది ఎందుకు ఇంపార్టెంట్? దీంతో ఇజ్రాయెల్ ఎలా మరింత పవర్ఫుల్గా మారబోతుంది? ఈ టెక్నాలజీలో మన ఇండియా ఎక్కడ ఉంది? లాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్మార్ట్ డిసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రైట్ ప్లాట్ఫామ్ మీ గోల్ని అచీవ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి ఒక ప్లాట్ఫామే కాయిన్ స్విచ్.
ఇది ఇండియాలోని లార్జెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మీరు క్రిప్టో, స్పాట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఈ మూడిట్లో ఇండియన్ రూపీస్తో ట్రేడ్ చేయవచ్చు. అండ్ మన దేశంలో ఈ 3 రకాల ట్రేడింగ్ ఆఫర్ చేస్తున్న ఏకైక అతిపెద్ద ప్లాట్ఫామ్ కూడా ఇదే. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇందులో జస్ట్ 100 రూపీస్తో స్టార్ట్ చేసి డైలీ, వీక్లీ అండ్ మంత్లీ బేసిస్ మీద బిట్ కాయిన్స్ అండ్ వేరే కాయిన్స్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పాట్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇందులో 300+ క్రిప్టోస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్స్లో 500+ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అవి కూడా మన దేశంలో లోయెస్ట్ ట్రేడింగ్ ఫీజుతో అప్ టు 100 టైమ్స్ లెవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి. ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే అక్కడ మీరు డైలీ, వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీస్తో తక్కువ ఛార్జెస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ కాయిన్ స్విచ్ FIU ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేయబడింది. అంతేకాదు మన దేశంలో 2.5 crores కంటే ఎక్కువ మంది యూజర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ఆల్వేస్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్చేంజ్ దగ్గర యూజర్స్ ఫండ్ కంటే కూడా ఎక్కువగా హోల్డింగ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి వీళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ISO సర్టిఫైడ్ కాబట్టి టెన్షన్ అవసరం లేదు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ బీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ ఒక హై ఎనర్జీ లేజర్ వెపన్ని తయారు చేసింది. దాన్నే వీళ్ళు ఐరన్ బీమ్ అని పిలుస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే శత్రువులు ఏదైనా డ్రోన్ ఆర్ మిసైల్ ఇజ్రాయెల్ పైన యూజ్ చేసినప్పుడు దాన్ని ఈ లేజర్ వెపన్ సిస్టమ్ వెంటనే డిటెక్ట్ చేసి ఒక హై పవర్ లేజర్ని దాని వైపుగా పంపిస్తుంది. ఆ లేజర్ ఆ డ్రోన్ లేదా మిసైల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ లేజర్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది మిసైల్ పైన పడిన వెంటనే అది సెకండ్స్లో కరిగిపోతుంది. దాని మెటల్ అంతా వేడికి కరిగిపోతుంది. ఆ మిసైల్కి ఈ లేజర్ హోల్స్ని పెట్టేస్తుంది. ఇది ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న ఏ వెపన్ సిస్టమ్తో కంపేర్ చేసినా చాలా పవర్ఫుల్ అండ్ ఫాస్ట్. ఎందుకంటే లేజర్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. లైట్ స్పీడ్ కంటే వేగంగా ట్రావెల్ చేసేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇజ్రాయెల్ తయారు చేసిన ఈ ఐరన్ బీమ్తో రాకెట్స్, డ్రోన్స్, మిసైల్స్, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా గాల్లోనే పేల్చేయవచ్చు. ఇలాంటి వెపన్ని తయారు చేయడానికి అమెరికా, రష్యా, చైనా, ఈవెన్ మన ఇండియా కూడా ఆ టెక్నాలజీ పైన పనిచేస్తుంది. కానీ అందరికన్నా ముందు ఇజ్రాయెల్ దీన్ని తయారు చేసింది. అందుకే ప్రజెంట్ ఈ ఐరన్ బీమ్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ రంగంలోని ఒక గేమ్ చేంజర్ టెక్నాలజీ అంటున్నారు. బై ద వే ఈ ఐరన్ బీమ్ నుంచి వచ్చే లేజర్ 100 కిలోవాట్స్ పవర్ కలిగి ఉంటుంది. అంటే ఒక సెకండ్కి ఇంత ఎనర్జీని ఈ లేజర్ బీమ్ డెలివరీ చేస్తుంది. మీకు ఈజీగా అర్థమవడానికి చెప్తున్నాను. మన ఇండియాలో ఒక యావరేజ్ ఇల్లు నెలకు 60 కిలోవాట్స్ల ఎనర్జీ ఉపయోగిస్తుంది. అదే ఈ లేజర్ కేవలం సెకండ్కి 100 కిలోవాట్స్ ఎనర్జీని టార్గెట్ పైన డెలివరీ చేస్తుంది. అంటే మనం నెల రోజుల్లో ఇంట్లో వాడే ఎనర్జీ మొత్తాన్ని ఈ లేజర్ సెకండ్లో టార్గెట్ పైన రిలీజ్ చేస్తుంది. అంతటి ఎనర్జీని ఒక ఆబ్జెక్ట్ పైన, అది డ్రోన్ కావచ్చు, మిసైల్ కావచ్చు, ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ కూడా కావచ్చు, దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే అది వెంటనే డిస్ట్రాయ్ అయిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఐరన్ బీమ్తో మేజర్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది లిమిట్లెస్. దీన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఒక గన్ ఉంది అనుకోండి, అందులో మీరు బుల్లెట్స్ ఉన్నంతసేపే దాన్ని వాడగలరు, తర్వాత అది దేనికి పనికిరాదు. కానీ ఈ ఐరన్ బీమ్కి మీరు పవర్ సప్లై చేస్తూ ఉంటే ఇది కంటిన్యూగా శత్రువులపైన దాడి చేస్తూనే ఉంటుంది. దీనికి ఒక లిమిట్ అనేది ఉండదు. మనం కంటిన్యూగా పవర్ సప్లై చేయగలగాలి అంతే. అండ్ ఇది ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఐరన్ బీమ్ వెపన్లో మొత్తం 4 మెయిన్ కంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లేజర్ని రిలీజ్ చేసే లేజర్ గన్, 2 సర్వేలియన్స్ సిస్టమ్. ఇది హై ఎనర్జీ మైక్రోవేవ్స్ని ఆకాశంలో కంటిన్యూగా రిలీజ్ చేస్తూ టార్గెట్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఒక రకంగా రాడార్ లాగా పనిచేస్తుంది. వన్స్ ఈ సర్వేలియన్స్ సిస్టమ్ టార్గెట్ని ఐడెంటిఫై చేశాక ఆ ఇన్ఫర్మేషన్ కమాండ్ సెంటర్కి వెళ్తుంది. కమాండ్ సెంటర్ నుంచి డెసిషన్ వచ్చిన వెంటనే ఈ గన్ పవర్ఫుల్ లేజర్ని టార్గెట్ పైన రిలీజ్ చేస్తుంది. దాంతో సెకండ్స్, అంతకన్నా తక్కువ టైంలో శత్రువులు నాశనం అవుతారు. బై ద వే ఇక్కడ ఇజ్రాయిల్ ఊరికే ఈ కాన్సెప్ట్ని చూపించి మాటలు చెప్పట్లేదు. ఆల్రెడీ వీళ్ళు దీన్ని 100 సార్లు, 1000 సార్లు టెస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ రియల్ టైం వార్లో దీన్ని డిప్లాయ్ చేయబోతున్నారు. ఇది ఇజ్రాయెల్కి ఒక గేమ్ చేంజింగ్ టెక్నాలజీ. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, హమాజ్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన రెగ్యులర్గా దాడులు చేస్తారు. వాళ్ళు తాము తయారు చేసిన చీప్ క్వాలిటీ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంటారు.
ప్రతిరోజు 5-10 మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన వేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అయితే ఒకేసారి 100 మిసైల్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ మిసైల్స్ని ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేసేది. ఐరన్ డోమ్ అంటే ఇది కూడా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఒక భాగం. అందులో శత్రువుల మిసైల్ని ఐడెంటిఫై చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఇంకో మిసైల్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ హమాస్ ఉగ్రవాదుల దగ్గర డబ్బు, టెక్నాలజీ ఉండదు. వీళ్ళు కరుడుగట్టిన ఉగ్రవాదులు. వాళ్ళ టార్గెట్ ఎలాగైనా సరే ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల్ని చంపాలి, వాళ్ళపైన బాంబులు వేసి ఇబ్బంది కలిగించాలి. అందుకోసం వాళ్ళు చాలా నాసిరకం రాకెట్లు తయారు చేస్తారు. అవి ఇజ్రాయెల్లోకి వెళ్ళి పేలినా పేలకపోయినా వీళ్ళు రోజు ఇదే పని చేస్తారు. అయితే ఇజ్రాయెల్ వీటిని మధ్యలోనే పేల్చడానికి తాము తయారు చేసిన అడ్వాన్స్ మిసైల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు నమ్మరు, హమాస్ ఉగ్రవాదులు వేసిన ఒక్కో మిసైల్ని ఆకాశంలోనే డిస్ట్రాయ్ చేయడానికి ఇజ్రాయెల్ దాదాపు $50,000 ఖర్చు చేస్తుంది. దీన్ని మనం ఇండియన్ కరెన్సీలో మారిస్తే దాదాపు 45 లక్షల రూపాయలు. అయితే ఈ లేజర్ టెక్నాలజీతో దీనికి అయ్యే ఖర్చు కేవలం $2 మాత్రమే. ఇండియన్ కరెన్సీలో దాదాపు 180 రూపాయలు. 45 లక్షలు ఎక్కడ, 180 రూపాయలు ఎక్కడ? అందుకే ఈ లేజర్ బీమ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక గేమ్ చేంజర్. దీంతో వాళ్ళకు చాలా డబ్బులు సేవ్ కాబోతున్నాయి. అయితే ఈ లేజర్ బీమ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ దీని మ్యాక్సిమం రేంజ్ 10 కిలోమీటర్లు మాత్రమే. అంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న శత్రువుల్ని మాత్రమే ఇది డిస్ట్రాయ్ చేయగలదు. అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న మిసైల్స్ని, డ్రోన్స్ని ఇది టార్గెట్ చేస్తుంది, కానీ పెద్దగా డ్యామేజ్ చేయలేదు. అయితే దీనిపైన కూడా ఇజ్రాయెల్ పనిచేస్తుంది. వీళ్ళు ఫ్యూచర్లో ఐరన్ బీమ్ 450ని డెవలప్ చేయబోతున్నారు. దీని పవర్ అండ్ రేంజ్ రెండూ చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. ఈ లేజర్ వెపన్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీరు దానికి ఎంత ఎనర్జీని ప్రొవైడ్ చేస్తే అది అంత డిస్టెన్స్లో ఉన్న శత్రువుని డిస్ట్రాయ్ చేస్తుంది. మొత్తంగా మనం సినిమాల్లో చూసిన ఇలాంటి వెపన్ టెక్నాలజీ ఇజ్రాయిల్ రియల్ లైఫ్లో తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఇజ్రాయిల్ తమ చుట్టూ ఉన్న శత్రువులతో ఆడుకుంటుంది. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీళ్లకు తోడైతే ఇక వాళ్ళను ఎదిరించడం ఎవరి తరం కాదు. అయితే ఇలాంటి లేజర్ టెక్నాలజీ కేవలం ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉందా అంటే యాజ్ ఆఫ్ నౌ అన్ని విధాల టెస్ట్ చేయబడ్డ లేజర్ టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉంది. కానీ ఇదే టెక్నాలజీ పైన అమెరికా, రష్యా, చైనా అండ్ మన ఇండియా పనిచేస్తున్నాయి. చైనా దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉంది అని చెప్తారు, కానీ అది ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, దాని రేంజ్ ఏంటి, దాని టెస్ట్ రిజల్ట్స్ ఏంటి అనేది చైనా బయటకు రిలీజ్ చేయలేదు. అయినా ఇలాంటి విషయాల్లో చైనా టెక్నాలజీ ఎలా ఉంటుందో మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం. పాకిస్తాన్ చైనా వెపన్స్ టెక్నాలజీని ఎంత యూజ్ చేసినప్పటికీ మన ఇండియాను వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు. దీన్ని బట్టి మనం చైనా వెపన్స్ టెక్నాలజీ పవర్ని అంచనా వేయవచ్చు. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన భారత్ కాళీ అనే ఒక లేజర్ వెపన్ని తయారు చేస్తుంది. దీన్ని కొన్ని రోజుల క్రితమే DRDO టెస్ట్ కూడా చేసింది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, కానీ పూర్తి రేంజ్లో ఇంకా టెస్ట్ చేయలేదు. మనం తయారు చేసే లేజర్ వెపన్ యొక్క పవర్ కేవలం 30 కిలోవాట్స్ మాత్రమే. ఇజ్రాయెల్ది 100 కిలోవాట్స్. వన్స్ మనం ఈ కాలిని డెవలప్ చేశాక మెల్లమెల్లగా దాని రేంజ్ని, పవర్ని పెంచుకోవచ్చు. మోడీ గారు స్టార్ట్ చేసిన శస్త్రశక్తి ప్రాజెక్ట్ అండర్లో మనం ఈ లేజర్ వెపన్ని తయారు చేస్తున్నాం. ఇది 2027 కల్లా రెడీ అయిపోతుంది అని చెప్తున్నారు. వన్స్ ఇది రెడీ అయ్యాక ఇక పాకిస్తాన్కి చుక్కలే అని చెప్పొచ్చు. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రీసెంట్గా పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేసింది. దాని ప్రకారం సౌదీ అరేబియా పైన ఎవరు అటాక్ చేసినా పాకిస్తాన్ పైన చేసినట్టు, పాకిస్తాన్ పైన ఎవరు అటాక్ చేసినా సౌదీ అరేబియా పైన చేసినట్టు. రేపు మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తే సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి మన పైన యుద్ధానికి రావచ్చు. ఈ రెండు దేశాలు కలిసి మన పైన యుద్ధానికి వచ్చినా వీళ్ళు పీకేదేమీ లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రాపర్ మిలిటరీ వెపన్స్ టెక్నాలజీ లేదు. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మిగతా దేశాలని కూడా తమ గ్రూప్లోకి జాయిన్ చేసుకుంటుంది. ఇస్లామిక్ దేశాలన్నీ ఒక గ్రూప్గా తయారవుతున్నాయి. రేపు మనకు పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి మనతో యుద్ధానికి రావచ్చు. అయితే ఇలాంటి టైంలో మనం ఈ ఇస్లామిక్ దేశాలన్నిటినీ భయంతో పరిగెత్తించిన ఇజ్రాయెల్తో సేమ్ ఇలాంటి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా రేపు ఇండియా పైన దాడి చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ పైన దాడి చేసినట్టు.
అప్పుడు ఇజ్రాయిల్ మనకు అండగా మనతో పాటు ఆ దేశం పైన యుద్ధానికి వస్తుంది. ఇలా మనం ఇజ్రాయెల్తో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఇది జరిగితే పాకిస్తాన్ ఇక మన జోలికి రాదు. మన పేరు వెంటనే గజగజ వణికిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. కానీ రేపు ఇజ్రాయెల్ కూడా మన సైడ్ నిలబడితే పాకిస్తాన్ పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమిటంటే ఇజ్రాయెల్కి శత్రువులు ఎక్కువ. కాబట్టి వాళ్ళు తమ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతిసారి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఉగ్రవాదులు మోస్ట్లీ చుట్టుపక్కల దేశాల వల్లే ఉంటారు. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తాయి, పాకిస్తాన్ లాగా. కాబట్టి ఇజ్రాయెల్ తరచూ ఇతర దేశాలతో యుద్ధానికి వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం అలాంటి అగ్రిమెంట్ చేసుకుంటే ఇజ్రాయెల్తో పాటు మనము ఆ దేశాలపైన యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకు కష్టమైన విషయం. దేశ అభివృద్ధికి అది మంచిది కాదు. కానీ వేరే విషయాల్లో మనం ఇజ్రాయెల్కి మరింత క్లోజ్ అయి వాళ్ళ టెక్నాలజీని మరింత నేర్చుకోగలిగితే బాగుంటుంది. ఆల్రెడీ ఇండియా, ఇజ్రాయెల్ చాలా విషయాల్లో కలిసి పనిచేస్తున్నాయి. కానీ మిలిటరీ, డిఫెన్స్ టెక్నాలజీలు కూడా మన రెండు దేశాలు కలిస్తే బాగుంటుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేయండి. మనం ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గురించి ఇంతగా డిస్కస్ చేశాము కాబట్టి మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇజ్రాయెల్ రాజధాని ఏది? నెంబర్ 1 టెల్ అవీవ్, నెంబర్ 2 హైఫా, నెంబర్ 3 జెరూసలేం, నెంబర్ 4 ఖైరో. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అనేది. రైట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళ కామెంట్ని నేను హార్ట్ ఇచ్చి టాప్లో పిన్ చేస్తాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.